హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీతో ఒక మాట. నేను భారతి. ఇవి ఎడియనియం మొక్కలండి. 2 మొక్కలు ఇవి. నేను దాదాపు 3 ఏళ్ల క్రితం 2 మొక్కలు, ఒకటి రెడ్ ముద్ద చూడండి, మొగ్గ చూడండి ఎంత బాగుందో, ఇంకొకటి వైట్ ముద్ద, ఈ 2 తీసుకొచ్చి ఒకే కుండీలో అయితే నాటానండి. అవి పొడవు పెరగలేదు, కొంచెం హైట్ తక్కువలోనే పోస్తున్నాయి. అయితే రెడ్ ముద్ద బాగానే ఉందండి. వైట్ మొక్క వచ్చి ఒక కొమ్మకి ముద్ద పూలు, 2 కొమ్మకి రేక పూలు పోస్తున్నాయి. ఎప్పుడూ ఇలాగే పోస్తున్నాయండి. మరి దీనికి కారణం ఏంటో నాకైతే సరిగ్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ అడియనియం పువ్వులు ఎప్పుడూ కూడా ఏడాది పొడవునా మొగ్గ వెనకాల మొగ్గ వేస్తూ కాస్త తక్కువగాను ఎక్కువగాను ఎప్పుడూ పూస్తూ మన గార్డెన్కి ఎంతో అందాన్ని ఇస్తూ ఉంటాయండి. ఇలాంటి పింక్ అడినియమ్స్ కూడా నాకు ఒక 4-5 మొక్కలు ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు చక్కటి బ్లూమింగ్తో ఉంటూ ఉంటాయి. వాటిని కొంచెం మనం శ్రద్ధ చేయాలంతే. ఇక్కడ చూడండి, నాకు ప్లమేరియా, ఇది కుండీలో వేసానండి. ప్రతి సంవత్సరం ఒక కొమ్మ మాత్రమే పూస్తుంది, మిగతా కొమ్మలన్నీ అలాగే ఉంటాయి. కానీ పూయటం వచ్చిందంటే 3-4 నెలలు మాత్రం అలా పూస్తూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రతి కొమ్మకి కూడా ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చిందండి. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా కాలం, దాదాపు 3-4 నెలలు అవి అలా పూస్తూనే ఉంటాయి. పువ్వులు రాలిపోయినా వెనకాల మొగ్గులు వచ్చి పూస్తూ ఉంటాయి. మరి మన గార్డెన్లో సీజనల్ ప్లాంట్స్ ఒక 2-3 నెలలకు మించి ఉండవండి. కానీ అడీనియమ్స్, మందారాలు, వెనకాలు, బోగన్విల్లాలు ఏడాది పొడవునా పూస్తూనే ఉంటాయి. మన గార్డెన్కి అందాన్ని ఇస్తాయండి. ఏమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.